గోదారి గట్టు మీద రామశిలకావే గోరింటా కెట్టుకున్న సందమావే పెట్టట్టుకొని ఎక్కడికో బయలుదేరారు, భారీగా బట్టలన్నీ సర్దుతున్నారు. పండక్కి ఆఫీసు సెలవులు కాబట్టి ఫ్రెండ్స్ అంతా ఓటూరు వేసాం కాబట్టి ఏ ఊర్లు తిరగాలో రాశారా చిట్టి, జాలీగా జర్నీ మొత్తం జరగాలి కాబట్టి. ఏమైంది నీకు? నేను ఎక్కడికన్నా వెళ్తానంటే దోమలు కొట్టి మిషన్లా ఓ సౌండ్ ఇచ్చేస్తావు. ఇప్పుడేంటి ఆల్అవుట్ లో సైలెంట్ గా ఉన్నావు? అలవాట్లేని పనులు చేయకు, ఆరోగ్యానికి మంచిది కాదు, ఆసుపత్రి పాలు అయిపోతావు. మిషన్ కి మోత ఎక్కువ గోల్ చేస్తది, ఆల్అవుట్ కి ఆడంబరం తక్కువ అణుకుగా ఉంటది. అందుకే డౌట్ వస్తుంది. ఆపితే అరుస్తావు, అనుమతిస్తే అనుమానిస్తావు. ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావు? అర్థం చేసుకోవాలా? జరిగిందప్ప అంటే మొన్న బయట పిల్లలు క్రికెట్ ఆడుతుంటే బాల్ వచ్చి బొరక తగిలింది అన్నావు కదా, చిన్న సిక్కింగ్ చేస్తున్నాను. మెదడు జారి మెల్లొగ్గానే వచ్చేసిందేమోనని. పాపం ప్రతి పండక్కి మా కోసం బట్టలు కొని, మా కోసం ఖర్చు పెట్టుకొని, మా కోసం టైం స్పెండ్ చేస్తున్నావని జాలిపడి జాలీగా తిరిగి రమ్మంటే జోకులేసి చెడగొట్టుకుంటున్నావు చూడు. నీ అంత ఎర్రిబోగులుడు ఎవడు లేడంటున్నా. అంటే ఏ తలక నొప్పి లేకుండా నన్ను అన్ని తిరిగి రమ్మంటావా? నాన్న సీనుబాబు, నీలాంటి రచయితలు పెళ్ళాలని రాక్షసుల్ని చేశారు గాని బేసిక్ గా భార్యలేం అంత బాధ పెట్టేవాళ్ళు కాదమ్మా. చెడు మార్గంలో పోయి చెడిపోతుంటే మీ చెయ్యి పట్టుకొచ్చినందుకు మా చేతిలో చెప్పెడతారని కొంచెం కంట్రోల్లో పెడతాం. అంటే ఏంటే భర్తలకు బతకడం రాదంటావా? ఆర్గ్యుమెంట్ ఎందుకు గాని ఆధారాలు పరిశీలిద్దాం. ఏంటి ఆధారాలు? హిస్టరీ మొత్తంలో అప్పులు చేసిన మగాళ్ళు ఉన్నారు గాని ఐపీఎల్ పెట్టిన ఆడాళ్ళు ఉన్నారా? భూములు బంగారాలు లాంటి ఆస్తులు మా వల్ల కొంటే బిజినెస్లు బడాయిల్ లాంటి వాటిలో తలదూర్చి మీరు వాటిని తగలెట్టేస్తారు. పక్కింటి ఆవిడ చెంచాడు షుగర్ అడిగితేనే మేము సీరియస్ గా చూస్తాం. మీరు మాత్రం లెక్క లేకుండా లక్షలకు లక్షలు షూరిటీ పెట్టేస్తారు. తేడా వస్తే తట్టా పొట్టట్టుకుని అందరినీ రోడ్డెక్కిచ్చేస్తారు. డబ్బులు పోకుండా మీ పరువు కాపాడి, అలవాట్లు మాన్పించి మీ ఆరోగ్యం కాపాడి, పరిస్థితులు బాగోపోతే మీ వెనకాల నిలబడి ఇన్ని పడుతుంటే పెళ్ళాల మీద జోకులు ఎత్తంటే నవ్వుతారు. ఈ అల్లడానికి అగ్రి చేసావు కాబట్టి కౌంటర్ డైలాగ్ కొడతలేదు, లేదంటే తెలుసు కదా డాకు మహారాజ్. తెలుసు తెలుసు. ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారు? వైజాగ్ నుంచి బ్యాంక్ పేసాద్ గారు, విజయవాడ నుంచి ప్రవీణ్ గారు, మండపేట నుంచి రాజేష్ గారు, మస్కట్ నుంచి పొలరాజు గారు. స్టార్టింగ్ ప్లేస్ హైదరాబాద్ లో ఉన్న మన హౌస్. అవునా? హ్యాపీ జర్నీ. నేను కిందకెళ్ళి ఈ దారిలో తినడానికి అసలు బొబ్బట్లు, జంతికలు, కజ్జికాయలు, గోర్మిట్. మేము ట్రిప్ వెళ్తున్నాం అనుకున్నావా? తీర్థంలో దుకాణం పెట్టడానికి వెళ్తాం అనుకున్నావా? పిండి వంటల లిస్ట్ అంతా చదివేస్తున్నాం. అంటే దారిలో ఆకలేస్తే ఆరారుగా తింటారని. భర్త ఊరెళ్తుంటే భార్య బీరువా దగ్గర ఏం చెయ్యాలి? బట్టలు సర్దాలి, గొమ్మందేరే సాగనంపాలి, తిరిగి వచ్చాక సేవలు చేయాలి. మరి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నాం? పట్ల బ్యాగ్ ఆల్రెడీ సర్దేశాను కాబట్టి గొమ్మందేర సాగనప్పడానికి సీర సర్దుకుని రెడీగా ఉండు. ఏమీ లేదులే. సాగనంపటమే సతిగా నా సత్ప్రవర్తన కదా పతిదేవా. గాలిపట్టానికి ఉత్తరం కట్టి ఎగిరేసి ఆంటీ గారికి చేరిస్తే ఎలా ఉంటదంటారు? మేడం నుంచి కాళ్ళు జారిపోయి కరెంట్ తీగల మీద పడిపోయావనుకో ఎలా ఉంటదంటావు? పని చూడరా ఎదవా. సౌజీ గాతనాదిస్తోంది. చెప్పక్కా. రే, ఈ రంగు పేపర్లు పక్కన పెట్టి తెల్ల పేపర్లు అందుకోరా. తెల్ల పేపర్తో గాలిపటం చేస్తే ఆకాశంలో ఆందామే గారు. గాలిపటాలు కాదురా గాగ్రాచోలి, గాలి మాటలు రాయడానికి.
కళ్ళజోళ్ళు వేసుకున్నంత మాత్రాన చిన్నపిల్ల వైపు అనుకుంటున్నావు ఏంటి? గాలిపటానికి కట్టి దారం దీనికి కట్టి పైకి ఎగరేయాలి. తొందరగా తాడు కట్టుబే. ఏంటి బా ఏదో టూర్ వేసావంట? నేను ఇప్పుడే కదా వచ్చాను. కిందకొచ్చేలోపు వార్త ఎలా వ్యాపించిందే? గాలి తరంగాలు చాలు మా అంతరంగాలు మాట్లాడడానికి. గాలికి తిరగడం, గాలి కబుర్లు చెప్పడం, గాలిపటాలు ఎగరేయడం, కానీ ఉపయోగం లేదు. కానీ మాత్రం బొక్క. పండగ అయితే ఓ పని చెయ్యి, పండగ అలా పల్లెటూళ్ళంట పోయి ఈదుల్లో మూలీలు కట్టు. ఆ డప్పు కొడతాడు, నువ్వు తాడు మీద కర్ర అట్టుకున్నాడు, సిప్పలో సిల్లర్ పడ. డాన్స్ చేయడానికి కోతి పిల్ల ఏమైనా కావాలంటే మీ అక్కని తీసుకెళ్ళి మెడలో గొలుసు కట్టు, లేదంటే పారిపోద్ది. గాలి పటాలు ఎగరేయడం సాంప్రదాయం. ఆహా, ముగ్గులేయడం గొబ్బెమ్మలు పెట్టడం కూడా మన సాంప్రదాయమే. అట్టాంటికి ఒళ్ళు వంగదు, ఎట్టాంటి ఎగరడానికి మాత్రం ఎగురుతావు. సర్లే పండక్కి పెళ్ళంతో కదా ఉండాలి, ప్రయాణం పెట్టావేంటి? పెళ్ళం పాతైపోయింది, ప్రయాణం చేస్తే కొత్తగా ఉంటదని. బా నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా బా. తీసుకెళ్ళాలి. కారుకి లైట్ల ప్రాబ్లం ఉంది, టార్చ్ లైట్ పెట్టుకుని ముందు పరిగెడతా వీడు, తీసుకెళ్తాను. నేను వెళ్ళేదో పండగ మీ దండుపల్లి మెచ్చుతూ ఉండకూడదని, నన్ను కూడా తీసుకెళ్ళ బా అంట. కొంట్లో గోలికాయలో గుడ్లు వేసుకుని చెప్తాను పని. ఇంటిది మెదల్లో మైదేదో కలుపుతుంది. ఏంటి అలా సూత్రం? స్కూల్లో లాస్ట్ బెల్ల కొట్టినట్టు అడ్డదడ్డంగా వాయించి పాడదొబ్బుతా. ఏదో ఫిట్టింగ్లు ఏమైనా పెట్టావంటే. సౌజీ వస్తుంది. ఏమే చుట్టాలందరూ వస్తున్నారా? వెయిటింగ్ లిస్ట్ ఏమైనా ఉందా? చుట్టాలా? పట్టాల మీద వస్తున్నారా? వెయిటింగ్ లిస్ట్ అంటున్నారు. ఈ లిస్ట్ చూడు. వెయిటింగ్ లిస్ట్ మన ఇంటికి వచ్చిందా? కొంప తీసే సంక్రాంతి కిరాణా లిస్ట్ అన్న భారీగా. అత్తయ్య, మామయ్య, పిన్నులిద్దరు, బాబాయ్లిద్దరు, నానమ్మ, తాతయ్య, పిల్లలు. ఇది కూడా రాయాలా? ఎవరు? ఏంటే మామయ్య గారికి మరీ ఓల్డ్ గా పంచె లాల్చి రాసావు. టాన్ జీన్స్, టీ షర్టు రాయ్, విత్ బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్. మా నాన్న మందాగడు. నీ నాన్న గురించి ఎవడు మాట్లాడాడు? దూరిపోతున్నాడు. అత్తయ్య గారికి లెహంగా క్రాప్ టాప్ రాయ్, రీల్స్ లో రిచ్ గా ఉంటుంది. మా అమ్మ అలాంటి చేయదు, రీల్స్ అస్సలు చేయదు. మీ అమ్మ గురించి ఎవడు మాట్లాడాడు? ఇంకా మీ బావకి నేను ఉండట్లేదు కదా. నీ గురించి ఎవడు మాట్లాడాడు? మరి అందరూ ఎవరే? సంక్రాంతికి సప్లై కంపెనీ చుట్టాలు. సప్లై కంపెనీ నుండి దబరాలు డేసలు వస్తాయి కానీ పిన్నులు బాబాయిలు వస్తారా? బుకింగ్ చేసుకుంటే వస్తారు. బుకింగ్ సకుటుంబ సపరివార సమేతంగా అనే యాప్ లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న రిలేటివ్స్ ని రిజిస్టర్ చేసుకుంటే అకేషన్ తగ్గ కాస్ట్యూమ్స్ వేసి వరుసకు తగ్గ వయసున్న వాళ్ళని సరసమైన ధరలకి సప్లై చేస్తారు. మనం మెన్షన్ చేసిన పేర్లు పెట్టి. పేర్లు పెట్టా? మన చుట్టాల్లో స్వార్థం, అసూయ, అహంకారాలుంటే వీళ్ళలో అనురాగం, అభిమానం, ఆప్యాయతలుంటాయి. పైగా 5 పెద్దవాళ్ళని బుక్ చేసుకుంటే 2 పిల్లలు, 1 బామ్మ ఫ్రీ. మొన్న సరస్వతి గారి ఇంట్లో ఏం జరిగిందో చెప్పవే? వాళ్ళ అమ్మాయి పెళ్లికి 200 కార్డులు కొట్టితే లింగమని 20 మంది వచ్చారంట. ఒక్క లింకు నొక్కితే 250 మంది దిగారు. వచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? వంటల్లో సాయం చేశారు, భోజనాల్లో వడ్డం చేశారు, మండపంలో హడావిడి చేశారు. వచ్చిన 20 మంది ఒరిజినల్ చుట్టాలకి మర్యాదలు కూడా చేశారు. ఆఖరికి పెళ్లిలో ఏ గొడవ లేదని అలలాలి కొట్టేసుకొని అలలాలి సర్దుబాటు చేసేసుకొని అప్పగింతల టైములో కన్నీళ్లు పెట్టుకొని ఆడపిల్లల ఒంటరిగా ఆడపిల్ల తల్లిదండ్రులకి ధైర్యం చెప్పి మరీ వెళ్ళారంట. విత్ రిటర్న్ గిఫ్ట్స్. గిఫ్ట్లు అయ్యి మొన్న రేణుక గారి బామ్మగారు బాల్చి తన్నిందా? నేను మళ్ళీ ఆడవలేను. అయితే మామూలుగా చెప్పేనా? మొన్న రేణుక గారి బామ్మగారు బాల్చి తన్నిందా? ఒక్క నొక్కు నొక్కితే 25 మంది వచ్చి ఈదంతా ఏర్పడేలా ఏడ్చారు. అందులో 2-3 ఆంటీలు అయితే మధ్య మధ్యలో టీలు, కాఫీలు అందించి ఏడ్చే వాళ్ళని ఎంకరేజ్ చేశారు.
అందుకే వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ కోడ్ వాడి డిస్కౌంట్ లో ఒక బ్యాచ్ బుక్ చేశా. కాంప్లిమెంటరీ క్యారెక్టర్ ఎవరో తెలుసా? ఎవరా? హస్బెండ్. హస్బెండా? మరి మీరు ఊరు వెళ్ళిపోతున్నారు కదా, అందరూ ఉండి అల్లుడు లేకపోతే పండగ పెద్ద కళ కట్టదండి. అల్లుడు ఒకడే కదా లేడు. అమ్మ నాన్న కావాలంటే మీ అమ్మ నాన్నని పిలుచుకో, అత్త మామ కావాలంటే మా అమ్మ నాన్నని పిలుచుకో. అత్తయ్యని మావిని పిలిస్తే అబ్బాయి లేకుండా ఎందుకు వస్తారు? అమ్మని నాన్నని రమ్మంటే అల్లుడు లేకుండా వచ్చి ఏం చేస్తారు? అందుకే అల్లుడికి అబ్బాయికి ఆయనకి సరిపడే కట్అవుట్ ఒకటి ఫిక్స్ చేశా. అన్ప్రెడిక్టబుల్ అంతే. ప్రెడేటర్ లో తయారైంది. అక్క భోగి రోజు కొత్త బావతో బాండింగ్ బాగుండాలని నెంబర్ పంపారే. పంపి ఈ రోజు నుంచి టచ్ లో ఉంటుంది. ఆ రోజు క్యారెక్టర్ లో ఉంటాం. బాండింగ్ ఏంటి బాండింగ్? అబ్బా మీరుండండి. పేరదేనా? అదే వీడి విజయ్ దేవరకొండ. అర్జెంటుగా పంపి ఏమండి, మీకు టైం అయిపోతే మీరు వెళ్ళిపోండి. నేను పైన పర్సనల్ చాటింగ్ లో ఉంటా. సెండ్ ఆఫ్ ఇవ్వలేదని సాడ్ గా ఫీల్ అవ్వకండి. ఎక్కడికి వెళ్ళేది? అర్జెంట్ గా క్యారెక్టర్ క్యాన్సిల్ చేయి. చేస్తే ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. మరి మిగతా క్యారెక్టర్లు? మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మిగతా క్యారెక్టర్లు ఎందుకు బొక్క? మరి ట్రిప్ తుప్పట్టింది, టూరు బోర్ కొట్టింది. అయ్యో డిస్కౌంట్ వేస్ట్ అయిపోయిద్ది. ఈ ఒక్కసారికి వెళ్ళొచ్చేయండి. నీ ఎక్కమ్మా, నీ డిస్కౌంట్ లో నా డీజిల్ ఏంటి వేస్ట్ అయిపోయింది? వెళ్తే ఫ్యామిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఫీల్ అవుతున్నట్టుంది. వినేసాడా? ఇప్పుడు ఏం చేద్దాం? సంక్రాంతికి ముగ్గులు వేసుకుందాం. కారు అల్లుడు అయ్యా నాన్న తగిలిందా? తగిలిందా? పిచ్చి కుక్క తరుగుతున్న పంది పిల్ల పరిగెత్తినట్టు ఆ డ్రైవింగ్ ఏంటండి? కొంచెం ఉంటే గేట్ తొక్కిన గొబ్బెమ్మల గుజ్జైపోయివ్వండి. కొత్త కారు కదా అల్లుడు, కంట్రోల్ అవతం లేదు, ఊరికేస్తుంది. అసలే మనం ఐదు తక్కువ, వీడేమో కాలుకి బేక్కి అడుగు దూరం ఇచ్చేసాడు. పక్కడానికి టైం పట్టేస్తుంది. పోనీ ఒంగుని చేతులతో తొక్కిపోయిరా. అవును, కొత్త కారు ఏంటి? కుయ్యా కారు కావాలంట కదా, కొన్ని అట్టుకొచ్చాను. బావ చాలా లక్కీయే, లేదంటే కొత్త కారు కొత్త అల్లుడికి వెళ్ళిపోయేది. తప్పకుండా కారు పార్కింగ్ లో ఎట్టేస్తాను. పార్కింగ్ లో ఎట్టేస్తారా? పామాట ఆడించుకుంటా వచ్చారు, కారు పార్కింగ్ లో ఎట్టేస్తారు. మీరు పార్కింగ్ చేయాలంటే కేబీఆర్ పార్క్ మొత్తం ఖాళీ చేయించాలి. అవును, అడ్వెంచర్ లో అత్తయ్య గారు పాల్గొలేదా? ఒంట్లో బాగాలేదు అల్లుడు, రాలేకపోయింది. ముసలాళ్ళు అయిపోతున్నాం కదా, ప్రతిదానికి పరిగెత్తలేకపోతున్నాం. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక పట్టణాలకు వెళ్ళిపోతున్నారు. ఊరికి రెండురా అంటూ ఉద్యోగాలు అంటున్నారు. కనీసం పండగల కన్నా వస్తారులే అనుకుంటే పల్లెటూరులో ఏముంది, సరిగా సిగ్నల్స్ ఉండవంటున్నారు. సిగ్నల్స్ లేవని సింపుల్గా చెప్పేసి 4 రోజులు ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని చూడటానికి సంవత్సరం అంతా 2 ముసలోళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని మర్చిపోతున్నారు. పొలం ఆస్తి అయిపోయింది, ఊహురు బోరైపోయింది. మీరు రావట్లేదు కదా, మేమే వస్తాం. ఒరే అంజీ, అందరి లగేజీ తీసుకెళ్లి కారులో ఎయిరా. 10 రోజులకు సరిపడా బట్టలు చదువుకో. ఎక్కడికి బా? ఇంత మంచి సెంటిమెంట్ డైలాగ్ కొట్టిన తర్వాత కూడా పండగకి వెళ్ళకపోతే జనాలు సీ అంటారు.
పదండి అన్ని ఊళ్ళు కవర్ చేసి వచ్చేద్దాం. రిసెప్షన్ కి నీ కోట్ పికప్ చేసుకోవడానికి యూ హావ్ టు హెల్ప్ మీ అన్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఐఎమ్ సో సారీ జైత్రి, మా కజిన్ వచ్చాడు, పికప్ చేసుకోవడానికి వెళ్ళాను. చైతు, జైత్రి, చైతు, చైతు, జైత్రి, ఆర్ నేబర్ అండ్ మై క్లోజ్ ఫ్రెండ్. మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరిద్దరూ కలిసి నాకు హెల్ప్ చేయాలి, ఓకే?